ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి అంజలి సేకరించి పంపిన సుధామూర్తి జీవితం అనే కథను విందాం. నమ్మకం ధైర్యాన్నిస్తుంది, ధైర్యం నమ్మకాన్ని పెంపొందిస్తుంది. విశ్వంలో ప్రతి ఒక్కరి జీవితం విభిన్నమైనది. ప్రతి ఒక్కరూ తమ తమ విశ్వాసాలు, నమ్మకాలతో ప్రత్యేకమైనవారే. ఉరుకుల పరుగుల జీవితం కాకుండా చేసే ప్రతి పనిని ఇష్టపడుతూ ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరతను ఇష్టపడే వారిలో అందరికన్నా మొదట గుర్తొచ్చే పేరు సుధామూర్తి. ఇన్ఫోసిస్ అధినేత భార్య అయిన తన జీవన విధానం, సంఘటనలు అందరికీ ఆదర్శప్రాయం. కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించండి. మీకోసం రోజంతా అవన్నీ చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలు క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక ద్వారా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత మెల్లగా ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడ నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వస్తున్నట్లు అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. 1950 ఆగస్టు 19న కర్ణాటక రాష్ట్రంలోని షిగ్గాన్ అనే గ్రామంలో కులకర్ణి దంపతులకు జన్మించింది. సుధామూర్తి యొక్క తండ్రి డాక్టర్, తల్లి గృహిణి. చిన్నప్పటి నుండే ఎన్నో కథలు చెబుతూ చదువు పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగేలా సుధామూర్తిని వారు పెంచారు. చిన్నప్పటి నుండి సుధామూర్తి గారు చదువులో చాలా చురుగ్గా ఉండేవారు. ఆవిడకు కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్న ఆతృత ఎల్లప్పుడూ ఉండేది. తాను పాఠశాలలో చదువుతున్న రోజుల్లో ప్రతిరోజు పాఠశాల నుంచి తిరిగి వచ్చాక వారి తాతగారితో కలిసి బయటకు వెళ్లేది. అది చిన్న గ్రామం అవ్వడంతో వారి తాతగారిని కనిపించిన ప్రతి ఒక్కరూ పలకరించేవారు. వారి తాతగారు ఆయన మిత్రులతో కలిసి మాట్లాడుతుండడంతో సుధాగారికి ఏం చేయాలో తోచేది కాదు. ఒకరోజు సుధా అలా మౌనంగా ఉండడం చూసి వారి తాతగారు ఆమెను పిలిచి పక్కనే గ్రంథాలయం కనిపించడంతో అక్కడికి వెళ్లి కథల పుస్తకం తీసి తనకు ఇచ్చి చదవమన్నారు.
కథలను ఇష్టపడని పిల్లలెవరు? దాంతో కథల పుస్తకాలు చదువుకోవడం కోసం అలా ప్రతిరోజు తాతగారితో కలిసి వెళ్ళడం, వాళ్ళ తాత కబుర్లు చెబుతున్నంతసేపు అక్కడున్న గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం అలవాటుగా మారింది. 8వ తరగతికి వచ్చేసరికి ఆ గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివేసింది. ఆ విషయం వారి తాతగారితో చెప్పగా మొదట ఆయన ఆశ్చర్యపోయినా చిన్నారి సుధ పుస్తకాల వైపు చూపిస్తున్న ఆసక్తికి ఎంతగానో సంతోషించారు. అలా వీలైనప్పుడల్లా చుట్టుపక్కల గ్రంథాలయాలకు తీసుకువెళ్లేవారు. తాను 10వ తరగతి పూర్తి చేసేసరికి చుట్టుపక్కల గ్రంథాలయాల్లోని దాదాపు అన్ని పుస్తకాలు చదివేసింది. సుధా యొక్క తెలివితేటలకు వారి తాతగారు మెచ్చి, అమ్మా సుధా, గ్రంథాలయంలో పుస్తకాలు చదవడమే కాదు, నువ్వు పెద్దదానివయ్యి డబ్బులు సంపాదించాక గ్రంథాలయానికి కొత్త పుస్తకాలు కొనివ్వాలి అన్నారు. ఆ మాటలు ఆమె మనసులో చాలా దృఢంగా నాటుకున్నాయి. లైబ్రరీలో పుస్తకాలే కాదు, పాఠశాలలోనూ తాను అన్నిట్లో ముందుండేది. 12వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించడం వలన స్టేట్ గవర్నమెంట్ నుండి పారితోషికం అందుకుంది. చిన్నప్పటి నుండే సుధాగారికి చదువంటే అమితమైన ఆసక్తి. స్వతహాగా చాలా ధైర్యవంతురాలు. ఎవరైనా ఈ పని నీవు చేయలేవు అంటే మొండి పట్టుతో అయినా ఆ పని చేసి చూపించేది. అప్పట్లో ఇంజనీరింగ్ డిగ్రీ అంటే కేవలం మగవాళ్లు చేసేదే అన్న అపోహ ఉండేది. మొదట్లో సుధామూర్తి గారికి సీట్ ఇవ్వడానికి కాలేజ్ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. కానీ తన మార్కులు చూశాక ఇవ్వడానికి ఒప్పుకున్నా కొన్ని కండిషన్లు ఉంచారు. దాంతో కావాలని పట్టుబట్టి బీవీఎం ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యింది. అందరిలాగా తన కాలేజ్ లైఫ్ ఆటపాటలతో సాగలేదు. అప్పట్లో అమ్మాయిలు ఇంజనీరింగ్ చేసేవాళ్లు కాదు. తను కాలేజ్లో చదువుకోవాలంటే వారు చెప్పిన నియమాలు పాటించాలి అని అన్నారు కాలేజ్ ప్రిన్సిపల్. తాను ఒక్కతే అమ్మాయి అవ్వడంతో తాను ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, తాను క్యాంటీన్కి కూడా వెళ్లడానికి వీల్లేదు అని చెప్పారు. అందరూ అబ్బాయిల మధ్యలో తానొక్కతే అయినా కూడా ఒప్పుకుంది. తనకు కాలేజ్లోనూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. కళాశాల అంతా అబ్బాయిలే ఉండడంతో స్త్రీలకు టాయిలెట్స్ ఉండకపోయేవి. చాలామంది అబ్బాయిలు తనను ఏడిపించేవారు కూడా. కానీ సుధామూర్తి గారు వీటన్నిటికీ ఎప్పుడూ బెదర్లేదు. కష్టపడి చదివి ప్రతి సెమిస్టర్లోనూ తానే యూనివర్సిటీ టాపర్ అయ్యి గోల్డ్ మెడల్ అందుకుంది. అన్ని రోజులు తనను ఆట పట్టించిన వారు కూడా తన పట్టుదల చూసి తనని గౌరవించసాగారు. ఇంజనీరింగ్లో మెడల్ అందుకున్న తొలి మహిళ ఆవిడ. తాను ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగా వారి కాలేజీ నోటీస్ బోర్డులోని ఒక ప్రకటన తనని ఎంతగానో ఆకట్టుకుంది. అది అప్పట్లో భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టెల్కో కంపెనీ వారు వేసిన ఉద్యోగ ప్రకటన. ఉద్యోగం కోసం వేసిన ప్రకటన, ఆ జాబ్కి సంబంధించిన అర్హతలు, జీతం, అన్ని విషయాల గురించి ఉన్న ఆ ప్రకటనలో చివరిగా హెచ్చరిక అని, కేవలం పురుషులు మాత్రమే అప్లై చేయగలరు అని రాయబడి ఉంది. ఆ ప్రకటన చూడగానే సుధామూర్తికి కోపం కూడా వచ్చింది. తనకి ఉద్యోగానికి కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయి, అయినా కూడా కేవలం తాను స్త్రీ అయినందువలన ఆ ఉద్యోగానికి తనకు అర్హత లేకపోవడం ఏమిటి అనుకొని ఆ విషయాన్ని నిలదీసి అడుగుతూ టెల్కో కంపెనీ చైర్మన్ అయిన రతన్ టాటా గారికి ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేసింది. తాను ఊహించనట్టుగా ఇంటర్వ్యూకి రమ్మని తనకి ఉత్తరం వచ్చింది. అది కేవలం నామమాత్రపు ఇంటర్వ్యూ అని తనకు కూడా తెలుసు. కేవలం తాను ఆవేశంతో ఉత్తరం రాసినందుకు ఆ కంపెనీ వారు తనని ఇంటర్వ్యూకి రమ్మంటున్నారని, తనకు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వరని తాననుకుంది. ఏదైనా సరే అనుకోని ఇంటర్వ్యూకి బయలుదేరింది. సుధామూర్తి వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వడంతో వారు సుధామూర్తి గారి ప్రతిభకు మెచ్చి, ఇంటర్వ్యూ చేసే సభ్యులలో ఒక ఆయన, మీకు ఉద్యోగం ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ కంపెనీలో ఉన్న కొన్ని సమస్యలు వివరిస్తూ
బహుశా ఆడవారు వీటికి అడ్జస్ట్ అవ్వలేరేమో అని మేము అలా ప్రకటన ఇచ్చామే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఆ మాటలకు సుధా నవ్వుతూ, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడందే మీరెలా నిర్ణయించారు అంది. తన మాటలకు వాళ్లంతా సంతోషించి సుధాగారికి ఉద్యోగం ఇచ్చారు. దాంతో టెల్కో కంపెనీలో ఉద్యోగం చేసిన తొలి మహిళగా సుధామూర్తి గారు ఖ్యాతిగాంచారు. ఆవిడ ఎంటెక్ బెంగుళూరులోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చదివారు. అక్కడ కూడా గోల్డ్ మెడల్ సంపాదించారు. పట్టుదలతో చేసే ఏ పనైనా విఫలం అవ్వదు అనడానికి సుధామూర్తి సాక్ష్యం. స్త్రీ పురుష భేదం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లోనూ ఎంతో కష్టపడి అన్ని అడ్డంకులను తొలగించి తాననుకున్నది సాధించిన సుధామూర్తి ప్రతి స్త్రీకి ఆదర్శప్రాయం. ఆ ఉద్యోగం తన జీవితంలో ఎనలేని మార్పుల్ని తెచ్చింది. ఆ కంపెనీలో ఉద్యోగం చేసే సమయాల్లోనే నారాయణమూర్తిని కలుసుకుంది. అతని వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడింది సుధా. అలా వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికి కూడా చాలాసార్లు తన ఇంటర్వ్యూలలో సుధామూర్తి గారంటారు, ప్రతి విజయవంతమైన స్త్రీ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటారు అని. ఇన్ఫోసిస్ స్థాపన భారతదేశ ఐటీ రంగంలో ఒక విప్లవం లాంటిది. ఇన్ఫోసిస్ స్థాపించడానికి గల కారణం అడగగా ఆవిడ ఎంతో చక్కగా ఆ రోజును వర్ణించారు. నేను మూర్తి పెళ్ళయ్యాక ఉద్యోగరీత్యా బొంబాయిలో ఉండేవాళ్లం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. ఇద్దరం ఉద్యోగం చేసేవాళ్లం. సగటు గృహిణీలాగా నేను కూడా మూర్తికి తెలియకుండా వంటగది డబ్బాల్లో డబ్బు దాచేదాన్ని. ఒక స్త్రీకి ఎప్పుడూ భవిష్యత్తు మీద చూపుండాలి. అందుకే ఏదైనా అత్యవసర సమయాల్లో పనికొస్తాయని నేనలా డబ్బులు దాచేదాన్ని. ఒకరోజు ఎప్పటిలాగానే మూర్తి సాయంకాలం వచ్చి, నేను ఉద్యోగం మానేస్తున్నాను, కొన్ని రోజుల వరకు ఇంటి బాధ్యత నీదే అన్నాడు. నాకు మూర్తి అంటే ఎనలేని నమ్మకం. అందుకే ఎందుకు ఏమిటి అని అడగకుండా సరే అన్నాను. మూర్తి వెంటనే మన భారతదేశానికి ఒక ఐటీ రంగం అవసరం ఉందని, అతను దానికోసం సంస్థ స్థాపిస్తాను, నీ దగ్గర దాచుకున్న డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగాడు. నేను సరే అని చెప్పి నా దగ్గర దాచుకున్న 10,200 రూపాయల నుండి 200 ఖర్చులకు ఉంచి మిగతా డబ్బు మూర్తికిచ్చేశాను. కానీ ఆ రోజు నాకు తెలీదు అది నేను జీవితంలో పెట్టిన అతి గొప్ప పెట్టుబడని. సుధామూర్తి గారు నిరాడంబరతను ఇష్టపడతారు. ఆవిడ ఎప్పుడూ అంటూ ఉంటారు, డబ్బు వస్తుంది పోతుంది కానీ విలువలు వచ్చి పెంపొందించబడతాయి అని. ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలైనా తాను చాలాసార్లు విమానంలోని ఎకనామిక్ క్లాస్లోనే ప్రయాణం చేస్తుంటారు. దానికి కారణం అడగగా, నేను బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేసినంత మాత్రాన నా కోసం ఫ్లైట్ ముందుగా ఆగదు కదా, డబ్బు విలాసాన్ని కొంటుందేమో, కాలాన్ని కాదు కదా అంటారు. ఆవిడ చేసే ప్రతి పని ఎంతో ఆదర్శవంతమైంది. చిన్నప్పుడు వారి తాతగారి మాటల ప్రభావంతో ఎన్నో గ్రంథాలయాలు స్థాపించింది. కర్ణాటక రాష్ట్రం అంతటా సుమారు 60,000 గ్రంథాలయాలు. అంతేకాకుండా ఎన్నో గవర్నమెంట్ పాఠశాలలకు 1,00,000కు పైగా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయించింది. దీని వెనుక కారణం అడిగినప్పుడు నవ్వుతూ, పిల్లలకు ప్రపంచాన్ని గుర్తించే స్వేచ్ఛనివ్వగలగాలి, అది పుస్తకాల ద్వారా మాత్రమే సాధ్యం. భగవంతుడు నాపై కరుణించి ఆ పని చేయడానికి తగిన డబ్బిచ్చాడు, కాబట్టి నేనది అందరితో పంచాలి అనుకుంటున్నాను అన్నారు. ఆవిడ స్థాపించిన మూర్తి క్లాసికల్ లైబ్రరీ భారతదేశంలోని సాహిత్య రచనలను ప్రోత్సహిస్తుంది. గత 2 శతాబ్దాలుగా భారతదేశంలో ఎందరో గొప్ప రచయితలు రచించిన రచనలు, ఉదాహరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి రచన లాంటివి మరెన్నో ఈ సంస్థ తిరిగి ప్రచురిస్తుంది. దీనివలన ప్రపంచవ్యాప్తంగా భారత రచనలకు అరుదైన గుర్తింపు, గొప్పతనం లభిస్తున్నాయి. మన దేశ సాహిత్యాన్ని పెంపొందించడానికి చేసిన ఒక అత్యుత్తమ కృషి ఇది అని చెప్పవచ్చు. సుధామూర్తి గారు ఒక బిజినెస్ ఉమెనే కాకుండా ఒక గొప్ప రచయిత్రి కూడా. ఆవిడ పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాయడమే కాకుండా తన రచనలకు బాల సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆవిడ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో రచనలు చేశారు.
హౌ ఐ టోల్డ్ మై గ్రాండ్మా టు రీడ్, వైజ్ ఆర్ అదర్వైజ్, గ్రాండ్మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్, 1000 స్టిచెస్ తన రచనల్లో ప్రఖ్యాతిగాంచినవి. పిల్లల కోసమే కాకుండా జీవిత అనుభవంలో కూడా ఎన్నో రచనలు చేశారు. ఆవిడ కన్నడలో రాసిన డాలర్ బహు రచనని ఇంగ్లీష్లోకి అనువదించడమే కాకుండా టెలివిజన్ సీరియల్గా కూడా ప్రసారం చేశారు. ఆవిడ పుస్తకాలు సరళమైన రచనా శైలితో మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఆవిడ రాసిన ది మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ టెంపుల్ అనే బాలల నవల అతి ప్రఖ్యాతిగాంచింది. సుధామూర్తి గారి చిన్నతనంలో వారి అమ్మమ్మ తనకు బంగారు గాజులు బహుమతిగా ఇచ్చింది. అవి తనకు తన అమ్మమ్మ ఇచ్చిందని, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. సుధామూర్తికి ఆ గాజులంటే ఎంతో ఇష్టం. కానీ తన కూతురు ఒకరోజు తనకు తెలియకుండా వాటితో ఆడుకుంటూ వాటిని పోగొట్టింది. సుధామూర్తి గారు వాటి కోసం ఇంట్లోనూ బయట వెతికినా కూడా అవి దొరకలేదు. ఇంక చేసేదేమీ లేక బాధపడింది. ఎందుకంటే అవి ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయబద్ధంగా ఇస్తూ వచ్చిన గాజులు. వారి అమ్మ తనకు ఆ గాజులు ఇచ్చేటప్పుడు, నువ్వు నా వయసు దానివయ్యాక నీ మనవరాలికి ఇవ్వాలి అని చెప్పింది. ఎంత వెతికినా గాజులు లభించకపోయేసరికి చేసేదేమీ లేక వదిలేసింది. చాలా సంవత్సరాల తరువాత సుధామూర్తి గారి మనవరాలు ఇంట్లో ఆడుకుంటూ అనుకోకుండా ఒక పూల కూజాను పగలగొట్టింది. ఆ కూజా చాలా పురాతనమైనది. సుధామూర్తి గారి తాతగారు తీసుకొచ్చిన కూజా అది. సుధామూర్తికి క్షణం పాటు కోపం వచ్చినా కూజ దగ్గర మెరుస్తూ ఏదో వస్తువు కనిపించగా చూశారు. తన బంగారు గాజులు. చిన్నప్పుడు తన కూతురు ఆడుకుంటూ పోగొట్టిన గాజులవి. సుధామూర్తి గారు ఎంతో సంతోషించి వాటిని తన మనవరాలికి ఇచ్చారు. ఆ సంఘటనే తనని ది మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ టెంపుల్ రచనకు ప్రేరణ ఇచ్చింది అని అంటారు. మనం పోగొట్టుకున్న వస్తువులు కొన్నిసార్లు మంచి బహుమతుల్లా తిరిగి వస్తాయి అంటారావిడ. సుధామూర్తి గారి రచనలు ముఖ్యంగా గ్రామీణ జీవితం, నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఉంటాయి. సుధామూర్తి గారు ఎన్నో అనాథాశ్రమాలను స్థాపించి ఎందరో పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆవిడ నిరాడంబరతకి మారుపేరు. ఆవిడ ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఒక ఆచారం ప్రకారం ఇంకెప్పుడు కొత్త చీరలు కొనను అని మొక్కుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త చీర కొనలేదు. ఎవరైనా ఆ విషయం అడిగినప్పుడు నాకు సర్వసాధారణంగా సౌలభ్యంగా ఉండే కాటన్ చీరలంటే ఇష్టం, అవే ధరిస్తాను అంటారు. ఒకసారి ఆవిడ బిజినెస్ ట్రిప్కు వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన ఆవిడను చాలా బాధపెట్టింది. ఆవిడ తన లగేజీ కోసం లైన్లో వేచి చూస్తుంది. తన వెనక ఉన్న 2 అమ్మాయిలు ఏదో అనుకుంటున్నారు. సుధామూర్తి గారు అందరిలా కాకుండా అతి సాధారణంగా కాటన్ చీర ధరించి ఉన్నారు. వెనుక ఉన్న అమ్మాయిలు కాస్త విచారించి ఆ 2 అమ్మాయిలు సుధామూర్తి గారితో, ఇది బిజినెస్ క్లాస్ లైన్, మీరు తప్పు లైన్లో వచ్చారేమో అన్నారు. దాంతో సుధామూర్తి గారు, అసలు బిజినెస్ క్లాస్కి ఎకనామిక్ క్లాస్కి తేడా ఏంటి అని వారిని తిరిగి ప్రశ్నించారు. వాళ్ళిద్దరూ మంచి సీట్స్ లభిస్తాయి, లగేజ్ కోసం మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు, అంతకు మించి దీని టికెట్ ఖరీదు మీరు కొన్న టికెట్కి 2 అన్నారు. సుధామూర్తి చిన్నగా నవ్వుతూ సరే అన్నారు. వారు కాస్త విసుక్కున్నారు. అప్పుడే వచ్చిన ఎయిర్ హోస్టెస్ సుధామూర్తిని చూసి నమస్కరిస్తూ ఈ వీక్లో 2nd ట్రిప్కి స్వాగతం అంది. వెనుక ఉన్న అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. వారు వెళ్ళి ఎయిర్ హోస్టెస్ని సుధామూర్తి గురించి అడిగి తెలుసుకున్న తరువాత వారు వచ్చి క్షమాపణలు అడిగారు. అప్పుడు సుధామూర్తి నవ్వుతూ, అసలు మీరు నేను బిజినెస్ క్లాస్లో ప్రయాణం చేయలేనని ఎందుకు అనుకున్నారు అని అడగగా వారు సంకోచిస్తూ, మీరు ఇంత సర్వసాధారణంగా చీరలో ఉంటారని అనుకోలేదు అన్నారు. ఆవిడ నవ్వి ఊరుకున్నారు. కానీ మన దేశ సంస్కృతిని మనమే చిన్నచూపు చూస్తున్నాము అన్న భావన కలిగింది అన్నారు. చీర ధరించడం మన దేశ సంస్కృతి. ఆధునిక వస్త్రధారణని నేను కించపరచను, కానీ మన దేశ సాంప్రదాయ వస్త్రధారణ మీద గౌరవం ఉండాలి అని అంటారు. సుధామూర్తి గారికి దేశమన్నా మన సంస్కృతి అన్నా ఎనలేని గౌరవం. ఎప్పుడూ అంటూ ఉంటారు,
మన మూలాల్ని మనం ఎప్పుడూ మరవకూడదు అని. ఆవిడ చేసే పనులు ఆవిడకు దేశం పట్ల ఉన్న గౌరవం వెల్లడిస్తాయి. సుధామూర్తి గారు చేసిన సేవలకు పద్మభూషణ్, పద్మశ్రీ, సాహిత్య అకాడమీ అవార్డ్, బాల సాహిత్య అకాడమీ అవార్డ్, ఐఐటి కాన్పూర్ నుండి గౌరవ డాక్టరేట్ ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే గ్లోబల్ ఇండియన్ అందుకున్నారు. తాను అవార్డ్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఫీల్డ్ ఇన్స్టిట్యూట్కి డొనేషన్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. ఇవే కాకుండా ఇంకా ఎన్నో యూనివర్సిటీల నుండి డాక్టరేట్, వివిధ అవార్డులను అందుకున్నారు. మీకు ఒక లక్ష్యం ఉంటే దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. అది ఎంత కష్టమైనా సరే, అడ్డంకులు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఆ లక్ష్యం ఎంత అసంభవంగా కనిపించినా కూడా మీరు దాన్ని చేయగలరు అని నమ్మండి. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. గెలుపుకు కావలసిన ముఖ్య లక్షణం ఇదే అంటూ అందరికీ స్ఫూర్తిని పంచే సుధామూర్తి గారి జీవితం అందరికీ ఆదర్శవంతమే. ఒక చిన్న గ్రామంలో జన్మించి అన్ని అడ్డంకుల మధ్య తన చదువు పూర్తి చేసి పోటీగా ఉత్తరం రాసి ఉద్యోగంలో చేరి భారతదేశంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్ అధినేత అయినా కూడా ఆడంబరాలకు, విలాసాలకు మొగ్గు చూపకుండా నిరాడంబర జీవనశైలిని ఎన్నుకొని ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దుతున్న ఆవిడ జీవితం నుండి ప్రతి ఒక్కరం ఎంతో కొంత నేర్చుకుందాం. సింప్లిసిటీ మేక్స్ లైఫ్ హ్యాపీయర్ అన్నట్టు గొప్ప పనులే కాదు, చేసే పనిని గొప్పగా చేయాలి. అదే సంతోషానికి మార్గం. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.